దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశము ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 7వ వచనము. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. చూడండి, మన మీదకి వచ్చేటటువంటి శత్రువులు వారు ఎటువంటి వారైనా సరేను, బలాఢ్యుడైనను, బాగా పలుకుబడి ఉన్నోళ్ళైనను, బాగా డబ్బున్నోళ్ళైనను, ఎలాంటి వాళ్ళైనను ఏమంటున్నారంటే మన ఎదుట పడి హతమగునట్లు చేయును. మనుషులనే కాదు, దుష్టుడిని కూడా హతం చేస్తారని చెప్తున్నాడు. అదే విధంగా దుష్టుడు కానీ, మనుషుడు కానీ, శత్రువుడు కానీ ఎలాంటి వారైనా నీ మీదకి వస్తే వాళ్ళని 7 దారుల నుంచి కూడా తరిమి కొడతానని దేవుడే మనకి మాటిస్తున్నాడు. మరి మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు పెట్టేటటువంటి అప్పులు కానీ, అనారోగ్యాలు కానీ, ఇబ్బందులు కానీ, శ్రమలు కానీ, మనుషులు కానీ ఎవరైనాను మన ఎదుట నిలవకుండా దేవుడే వారిని తరిమి కొడతాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్.